హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 12 జూలై 2026 12 జూలై 2026. సో ఈరోజు ఆదివారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. లాస్ట్లో నక్షత్రాలు కూడా ఉంటాయన్నమాట. అలాగే ఈరోజు పగలు మరియు రాత్రి 24 గంటల్లో కూడా ఫోటోలతో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకోసం స్పెషల్గా ఈ వీడియోని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ అయితే చేయండి. కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. సో ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుందండి. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి జోళ్లు కొప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కటిక్కాకు రంగులు అనమాట. కోడిచూపు కటిక్కాకు రంగుల్ని ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, పసింగల కాకులు, పచ్చ కాకులు, కోడికాకి డేగలు, కాకి డేగలు, బాగా నలుపు రసంగులు, కోడి రసంగులు, కోడి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని శుద్ధ పింగళాలు, సేతువాలు, నెమళ్ళు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, అబ్రాసు గౌళ్ళు, నెమలి మైలాలు, నెమలి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి జాములో. అలాగే ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడిచూపు కటిక్కాకి రంగు అనమాట. సో ఈ కోడిచూపు కటిక్కాకి రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలన్నమాట. కుసు నలుపుని బట్టి కోడిచూపు కటిక్కాకి రంగులను మాత్రం మనం ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌడు చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. గౌడు చూపు అనేది లేకుండా ఈ జామ్ మొత్తం కూడా చూసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఫోటోలతో పాటు క్లియర్గా చూద్దాం. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, కోడికాకి డేగలు, కోడికాకి మైలాలు, కాకి డేగలు, కోడి డేగలు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ముసుగు రంగులు చూసుకున్నట్లయితే కోడికాకులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, ఎర్ర నెమళ్ళు, సేతువాలు, అలాగే పింగళాలు అనమాట. సో ఇవి కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కుసి ఎరుపు నెమలి డేగ రంగు అనమాట. కుసి ఎరుపు నెమలి డేగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కుసి ఎరుపు నెమలి డేగ రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని కుసి ఎరుపు నెమలి డేగ రంగులు మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు గట్టి నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, పసింగల నెమళ్ళు, శుద్ధ డేగలు, కాకి డేగలు, నల్లకట్టు రసంగలు అనమాట. సో అని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని సేతువాలు, పసింగల సేతువాలు, కాకి పోలాలు, కోడి పోలాలు, నల్లపొడ సేతువాలు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఈ జామ్ మొత్తం కూడా ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఇప్పుడు ఫోటోలతో పాటు క్లియర్గా చూద్దాం. ముసుగు రంగు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి, చూపులకు గెలిచేటటువంటి రంగు చూసుకున్నట్లయితే ఎర్ర బ్రాసు, కాకిడాగ, నెమలి మైల, నెమలి. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి ఎర్ర కక్కెరలు, కోడి పింగళాలు, కోడి అబ్రాసు గౌళ్ళు, అలాగే కోడి కక్కెరలు అండి. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే నెమలకి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి ఈ జాములో. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళ రంగులు అనమాట. సో ఈ కాకి పింగళ రంగుల్లో కుసు వచ్చేసరికి నల్లటి కుసు ఉండాలన్నమాట. కుసి నలుపున్నటువంటి కాకి పింగళాలను మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కాకి పింగళ రంగుల్లో డేగ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. డేగ చూపు లేని కాకి పింగళాలను మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని వంతుల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. గెలిచే రంగులు గట్టి పింగళాలు,
కాకి పొలాలు, నెమలి గౌళ్ళు, కాకి నెమలి కక్కెరలు, నెమలి పింగళాలు, నల్లకట్టు అబ్రాసు గౌళ్ళు, నల్ల కక్కెరలు, అబ్రాసు కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని కోడి డేగలు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, రసంగులు, కోడి రసంగులు, కోడి ఎర్ర అబ్రాసులు, కోడి ఎర్ర నెమళ్ళు, అలాగే బాగా కోడి చూపు అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో ఉంటాయండి. అలాగే ఇప్పుడు ఫోటోలతో పాటు క్లియర్గా చూద్దాం. సో ఈ జామ్లో గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కాకి పొలాలు, అలాగే నల్లకట్టు అబ్రాసులు, కాకి నెమలి గౌళ్ళు, నల్లకట్టు అబ్రాసు గౌళ్ళు, కాకులు, అలాగే నెమలు అనమాట. సో అవి కూడా గెలిచే రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డేగలు, కోడి నెమళ్ళు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర అబ్రాసులు, కోడి డేగలు, గరుడ మైలాలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో. అలాగే 4వ జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:35 నుంచి సాయంత్రం 3:45 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి పర్ల రంగులు అనమాట. కోడి నెమలి పర్ల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపున్నటువంటి కోడి నెమలి పర్లాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే కాకి చూపు అనేది ఉండకూడదు అనమాట. సో ముసుగు రంగులో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు బాగా కోడి చూపు నెమళ్ళు, నెమలి పోలాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల అబ్రాసులు, కోడి అబ్రాసు గౌళ్ళు, కోడి కక్కెరలు, నెమల కక్కెరలు, తెల్లటి సేతువాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని గట్టి కాకులు, చింతపిక్కల కాకులు, కాకి డేగలు, పచ్చ కాకులు, కాకి పింగళాలు, కాకి డేగ పింగళాలు, రసంగులు, అలాగే నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. అలాగే ఇప్పుడు ఫోటోలతో పాటు క్లియర్గా చూద్దాం గెలిచే మరియు ఓడే రంగుల్ని. ఈ జాములో గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, సేతువాలు, కోడి అబ్రాసులు, నెమలి పింగళాలు, అట్లాగే కోడి నెమలి పర్లాలు, నెమళ్ళు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర అబ్రాసు గౌళ్ళు, డేగలు, రసంగులు, కాకి డేగలు, కాకులు, బాగా కాకి చూపు, నెమళ్ళు అనమాట. సో ఇవి కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:05 నుంచి 6:15 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకు జోళ్ళకు ఒప్పుకున్నటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కుసి ఎరుపు, ఎర్ర కక్కెర రంగులు అనమాట. కుసి ఎరుపు, ఎర్ర కక్కెర రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కుసి ఎరుపు, ఎర్ర కక్కెర రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కుసి ఎరుపు, ఎర్ర కక్కెరలను మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు అండి. గెలిచే రంగుల్ని గట్టి డేగలు, ఇటుక రంగు డేగలు, మిరపపండు డేగలు, రసంగులు, కోడి రసంగులు, కోడి డేగలు, ఎర్ర పోలాలు, కోడి డేగ పింగళాలు, తెల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని గట్టి నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి నల్ల సవలాలు, అలాగే కోడి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్లో గెలిచే మరియు ఓడే రంగుల్ని ఫొటోస్తో పాటు క్లియర్గా చూద్దాం. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ పింగళాలు, డేగలు, రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, పసిమి రసంగులు, కోడి డేగలు, కోడి రసంగులు అనమాట. సో అన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జామ్లో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి నెమళ్ళు, అలాగే కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, కాకులు, కోడి కాకులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. అలాగే ఇప్పుడు రాత్రిపూట గెలిచే రంగుల్ని క్లియర్గా చూద్దాం. 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే గట్టి కోడికాకి రంగులు అనమాట. గట్టి కోడికాకి రంగుల్ని ముసుగులకి, జోడుకు ఒప్పుకోవచ్చు. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, చింతపిక్క డేగలు, కాకి డేగలు, అలాగే పచ్చ కాకులు,
కోడి కాకి డ్యాగలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు అనమాట. సో ఇన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డ్యాగ పింగళాలు, ఎర్ర అబ్రాసులు, ఎర్రనెమలి పింగళాలు, నెమళ్ళు, అలాగే ఎర్ర అబ్రాసు గౌళ్ళు అనమాట. సో ఇన్ని కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. అలాగే 7వ జాము చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి రాత్రి 11:10 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. ఈ జాములో ముసుగు రంగు వచ్చేసరికి ఎర్రనెమల రంగు అండి. అలాగే చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర బ్రాసులు, కాకి డ్యాగలు, కాకి నెమళ్ళు, రసంగి డ్యాగలు, పచ్చ కాకులు, ఎర్ర నెమళ్ళు అనమాట. సో అన్ని కూడా చూపులు గెలిచిన రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కక్కెరలు, నల్ల పోలాలు, సేతువాలు, కాకి పింగళాలు, పోలాలు, కోడి కాకి పోలాలండి. సో అన్ని కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే 8వ జాము చూసుకున్నట్లయితే రాత్రి 11:10 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి జోడులకు ఒప్పుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే కాకి పోల రంగులు అనమాట. కాకి పోల రంగుల్ని ముసుగులకి జోడుకు ఒప్పుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే కాకులు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రసంగులు, ఎర్ర బ్రాసులు, డ్యాగలు, తెల్లనెమలి పింగళాలండి. సో అన్ని కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే 9వ జాము చూసుకున్నట్లయితే అర్ధరాత్రి 1:30 నుంచి ఉదయం 3 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగు పెట్టుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలండి. అలాగే చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, కాకి నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచిన రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రసంగులు, కోడి డ్యాగ పింగళాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలండి. సో అన్ని కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే చివరగా 10వ జాము చూసుకున్నట్లయితే తెల్లవారుజామును 3:10 నుంచి ఉదయం 5:50 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధకాకులు అనమాట. శుద్ధకాకుల్ని ముసుగులకి జోళ్ళు కొప్పుకోవచ్చు. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే డ్యాగలు, కోడికాకి డ్యాగలు, కాకులు, కోడికాకులు అండి. సో అన్ని కూడా చూపులకు గెలిచిన రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే సేతువాలు, కోడి అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమలి పింగళాలు అనమాట. సో అన్ని కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. సో రాత్రిపూట గెలిచే రంగులు అనేవి కొంచెం ఉదయం కాడి కన్నా కూడా కొంచెం తక్కువగా పనిచేస్తూ ఉండే. మినిమంగా 60 to 70% మాత్రమే రిజల్ట్ అనేది ఉంటుంది. సో దయచేసి గమనించి మీరు వంతులు వేసుకోండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా మీ యొక్క కోళ్ళని వదులుకున్నట్లయితే సో ఈరోజు మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం అండి. మృగశిర నక్షత్రం ఉదయం 8 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఉంటుందన్నమాట. మృగశిర నక్షత్రంలో గెలిచ మరియు ఓడే రంగులు సేతువ మీద నెమలి, డ్యాగ అనే రంగులు చుడిపోతాయి. డ్యాగ మీద పచ్చకాకి రంగు ఓడిపోతుంది. పింగళ మీద కాకి రంగు ఓడిపోతుంది. కాకి మీద డ్యాగ అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది అనమాట. మృగశిర నక్షత్రం ఈరోజు ఉదయం 8 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.